అండి. మీలో ఎంతమందికి బెల్లం గోధుమ పిండి అట్లు తెలుసు? మీరు ఎప్పుడైనా తిన్నారా? చిన్నప్పుడు తిన్నారా లేదో నాకు చెప్పేయండి. నేనైతే ఇప్పటికి అప్పుడప్పుడు తింటాను. పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేస్తున్నాననమాట. బెల్లం అంటే కొంచెం పర్వాలేదు కదా చక్కెర కంటే. అందుకోసమే మనం చిన్నప్పుడు తిన్న తిల్లని కూడా పిల్లలకు కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి అనమాట. ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇవే కాకుండా ఇలాంటివి కూడా పెడుతూ ఉండాలి. అందుకోసం నేను ఈరోజు అయితే గోధుమ పిండి బెల్లం అట్లయితే వేసుకుంటున్నాను. మీరు బెల్లం దోశ అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం బెల్లం తీసుకొని వాటర్లో వేసి కొంచెం కరిగించుకోండి. కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేసేసి మీకు చిక్కగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసి కొంచెం దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి. కలిపేసి దోశలాగా వేసుకోవాలన్నమాట. కాకపోతే ఇది కొంచెం మీడియం టు సిమ్లో పెట్టి చేసుకోవాలి. మరి హైలో పెడితే రావు, బెల్లం కాబట్టి అంటుకుపోతుంది అనమాట. రేక్కే రాదు సరిగ్గా. అందుకే మళ్ళీ సైజు కూడా కొంచెం చిన్న సైజు ఇక్కడ చూపిస్తున్న సైజులో వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, సూపర్ యమ్మీ దోశలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.